హాయ్ అండి. ఇప్పుడు అందరికీ కీళ్ళ నొప్పులు అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. అది కొంచెం తగ్గించుకోవడానికి ఇలాంటి కూరలు అనేవి ట్రై చేసి చూడండి. ఇదైతే బ్యాంబో కర్రీ వెదురు కంజ అండి. ఇది చాలా రేర్గా దొరుకుతుంది. అది కూడా వర్షాకాలంలోనే దొరుకుతుందండి. ముందుగా ఇలా వెదురు కంజ తీసుకొని బాగా క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వెల్లుల్లిపాయలు అనేవి కచ్చాబచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక కళాయి తీసుకొని దాంట్లో కొంచెం నూనె వేసి పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి. దీంట్లోనే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకోవాలండి. నేనైతే ఇది పప్పు కాంబినేషన్తో చేస్తున్నానండి. ఇన్ కేస్ ఎవరైనా కూరలా కూడా చేసుకోవచ్చండి ఉట్టి టమాటాలు వేసుకొని. ఇప్పుడు పోపు దినుసులు వేగిన తర్వాత దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఒక 15 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొంచెం ఇంగువ అనేది వేసుకోవాలండి. ఇంగువ వేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. నేను మీకు చెప్పాను కదా, నేనైతే ఇది పప్పులా చేసుకుంటున్నానండి. దీంట్లో 1 కప్పు వరకు కందిపప్పు వేసుకోవాలి. కొంచెం నూనె వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకొని దీంట్లోనే టమాటా ముక్కలు కొంచెం కారం వేసుకోవాలండి. ఈ వెదురు కంజ అండి చాలా రేర్గా కూడా దొరుకుతుంది. అసలు మ్యాక్సిమం దొరకదండి. ఎప్పుడో ఇలాంటి వర్షాకాలంలోనే దొరుకుతుంది కేవలం. ఇది లేత బ్యాంబూ నుంచి తీసుకుంటామండి. అదే ఇది. ఇప్పుడు ఇవి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ కందిపప్పు మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న పప్పు వెదురు కంజ దీంట్లో వేసేసుకొని నీళ్లు పోసుకొని 7 విజిల్స్ వచ్చినంత వరకు ఉడకబెట్టుకోవాలండి. ఇది కొంచెం ఎక్కువసేపే ఉడుకుతుంది. ఇది బాగా ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా పప్పులా చేసేసుకోవాలండి. ఇదైతే కీళ్ళ నొప్పులకి ఎంత బాగా పనిచేస్తుందంటే చాలా బాగా పనిచేస్తుందండి. మేమైతే దీన్ని చాలాసార్లు ట్రై చేసాం, చాలా వెరైటీస్గా. ఇలా పప్పులో చేసుకొని తింటే ఇంకా రుచిగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మా వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.